అందరికి నమస్తే. అసెంబ్లీ సమావేశాలు చాలా ఇంట్రెస్ట్గా నడుస్తున్నాయి. కాకపోతే అవి జనం ఇంట్రెస్ట్ కాదు, పాలిటిక్స్ ఇంట్రెస్ట్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అసెంబ్లీ ఒక తీర్మానం పెట్టి దాని మీద చర్చ చేస్తే ఏం దక్కింది లాస్ట్ కంటే ఇది దక్కింది. పుణ్యము దక్కలేదు, పురుషార్థము దక్కలేదు. దానిలో కేంద్రము ఎట్లా మోసం చేసింది తెలంగాణను, లేకపోతే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమడిగినాం అసలు మనకి ఏమి ఇవ్వాల్సి ఉండే, ప్లస్ ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఏమైనా వచ్చినాయా, అక్కడి నుంచి కొన్ని ట్యాక్సులు అవి ఇవి వస్తాయి కదా మనకు స్టేట్ వాటా, అక్కడి నుంచి మనం వచ్చినాయా, అసలు వీళ్ళు ఢిల్లీ టూర్లు పోయినప్పుడు ఏమడిగినరు, ప్రధాని మోడీ గారిని ఏమడిగినరు, అమిత్ షా గారిని ఏమడిగినరు, వీళ్ళు ఇచ్చిన వినతి పత్రాలు ఉన్నాయి కదా 17-18 డిమాండ్స్ అన్నారు. ఆ వినతి పత్రాలు ఏంది, లెక్కలేంది, పత్రాలు ఏంది, అసెంబ్లీలో దీని మీద చర్చ లేదు. ఏదో ఒకటి తీర్మానం చేసి చేతులు దులుపుకోవాలని సర్కారు, వాళ్ళు చేసే విమర్శలకు పొలిటికల్ కౌంటర్ చేసి మేము బయటపడమా లేదా అని బీఆర్ఎస్, మధ్యలో బీజేపీ సేఫ్. యాక్చువల్గా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్తున్న వాళ్ళేమో కొట్లాడ పెట్టుకుంటారు, ఇచ్చినామని చెప్పుకున్న తోళ్ళు ఇవ్వలేదని చెప్పుకున్న తోళ్ళేమో ఏదో మేము ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి బతికి బచావైనాం, లేకపోతే మొత్తం ఎడారైపోతుండే తెలంగాణ, ఇదే మీకు పుణ్యం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఏంది అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏంది? జనం డబ్బులతోనే అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఆడ గంటకు లెక్కలు ఉంటాయి, నిమిషానికి లెక్కలు ఉంటాయి. అంతమంది ఎమ్మెల్యేలు ఆడికి వచ్చినందుకు వాళ్ళకు డిఏ ఉంటుంది, డైలీ అలవెన్స్ ఉంటుంది. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ అయినందుకు డైలీ వాళ్ళకు అసెంబ్లీకి అటెండెన్స్ కొడితే వాళ్ళకి డిఏ పడిపోతుంది ఆ రోజు. ఆడ సిబ్బంది ఏంది, పోలీస్ సిబ్బంది ఏంది, అన్ని జిల్లాలకు వెళ్ళి పోలీసు వాళ్ళందరూ ఇచ్చిండ్రు. అసెంబ్లీకి స్పెషల్గా తీసుకునే ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది, అవుట్సోర్సింగ్ అసెంబ్లీ కోసమే. అంత వాల్యుబుల్ టైం అది, నిమిషానికి ఖర్చు ఉంటుంది దానిలో అసెంబ్లీలో. అట్లాంటిది గంటలు ఎవరి కోసం చర్చించినట్లు మీరు? తెలంగాణకు అన్యాయం జరుగుతాయి, ఎక్కడ జరిగింది అన్యాయం అది తీసి పెట్టాలి కదా కేంద్రం ముందల. తీర్మానం చేసినాం, పంపించినాం, అయిపోయింది, భుజాలు దులిపేసుకున్నాం, ఇంకా మనకేం సంబంధం లేదు, మొత్తం బీజేపీ మీద పోయిందని గవర్నమెంట్ అనుకుంటుందా? లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా వీలైన కనీసం లెక్కలు తీసి ముందల పెట్టి ఇది ప్రభుత్వం చేయాల్సింది, ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయిందని చెప్పి కనీసం ప్రధాన ప్రతిపక్షం అన్నా కొంత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉండే. బీజేపీ ఎట్లా బాధ్యతగా వహించలేదు అసెంబ్లీలో. ఏంది వీళ్ళ తిట్టుకున్న తిట్లేంది, వీళ్ళ కామెంట్లు ఏంది, ఎవరి కోసం ఈ తిట్లు అవసరమా? రేవంత్ రెడ్డి గారు అంటారు, ఇంకో ఇవి చూడండి, ఇద్దరం కలిసి దీక్ష చేద్దాం, ఇద్దరంటే కేసీఆర్ రావాలంట. ఎట్లుందంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అయ్యగారు రమ్మన్నట్టుంది పనికాడికి. ఇద్దరు కలిసి దీక్ష చేస్తారు ఎందుకు? సర్కారు మీది, ఎంపీలు మీకు 8 మంది ఉన్నారు, మీదో జాతీయ పార్టీ. ఆడ రాహుల్ గాంధీ తెలంగాణ కోసమే ప్రాణత్యాగం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తారు మీరు, తెలంగాణ కోసమే ఉన్నారు వాళ్ళంతా అక్కడని. వాళ్ళందరూ కలిసి దీక్ష చేయొచ్చు కదా. డేట్ను బీఆర్ఎస్ నేతలే డిసైడ్ చేయాలి. తమరెందుకు చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించమని మేము చెప్పుకోలే, దీక్ష చేపట్టి 24 గంటలు గడవక ముందే నిమ్మరసం తాగలే. ఏమైనా జనానికి ఏమైనా అవసరం ఉందా? ఇవి 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం, అవన్నీ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడినారు. ఎలక్షన్స్ ముందు నుంచి మీరు చాలా విషయాలు మాట్లాడినారు కదా. మోడీకి ఊడిగం చేసిన కేసీఆర్ కేంద్ర బిల్లులన్నిటికీ పూర్తి మద్దతు ఇచ్చారు. మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆయనకు ధైర్యం లేదు. వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి ఆయనే గైరాజరు. లోక్సభ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్కు బుద్ధి రాలేదు. తండ్రి ద్వారా మేనేజ్మెంట్ కూడా రాజకీయాల్లోకి కేటీఆర్, ఆయన ఇంకా అహంకారం వదులుకోలేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి కక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లి 3 సార్లు ప్రధాని కలిసా, పెద్దన పాత్ర పోషించి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరాం. రాష్ట్రం రూపాయి ఇస్తే తిరిగి వస్తుంది 43 పైసలే. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. దీనికి కౌంటరు బీఆర్ఎస్ నుంచి ఇవి, దీక్షలో ఆమరణ నిరక్ష చేయండి, మందులంతా సచ్చే వరకు కూర్చోండి. ఇది రేవంత్ రెడ్డి గారు నేర్పించిందే, సచ్చే వరకు కూర్చోండి అని. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏ సమస్య మీద ఆయన 17 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడ దీక్ష చేయాలి. నోట్ దిస్ పాయింట్. మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడతాం. పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అయ్యాడు, ఆయన అది మాట్లాడితే వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు వదిలిపెట్టాం. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. మీరే అన్నిటికీ మేమే దీక్ష చేస్తే మీరేం చేస్తారు? తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన చరిత్ర రేవంత్ది. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టారు. ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు రెడీగా సిద్దిపేట ఎమ్మెల్యే అరెస్ట్. ఇది దీనివల్ల వీళ్ళు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? అన్ని పార్టీల వాళ్ళు అసలు తీర్మానం చేయాలని డిసైడ్ చేసింది అధికార పార్టీ. తీర్మానం చేసినప్పుడు దానికి ఒక సరంజామా ఉంటుంది, దాని సభ్యులకు ఇవ్వాలి. అసలు మనం ఏమడుగుతున్నాం, ఏం అన్యాయం జరిగింది, నెక్స్ట్ అది సాధించడానికి మనం ఏం చేయాలి, అది ప్లాను. ఇక్కడ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోనికే, ఒకరిని తిట్టుకోనికే, చచ్చే వరకు కూర్చుందామని సావండి, అందరు కలిసిపోయి ఢిల్లీ పోయి సావండి రాజకీయ నాయకులందరూ, జనం బాగుపడతారు, దరిద్రం పోతుంది కదా. ఈ తిట్టునే బదులు అసెంబ్లీలో
పోవడమే కరెక్టు. చచ్చిందాక ఎవ్వరు చావరు, జనాల కోసం ఎవ్వరు చావరు. రాజకీయ నాయకులు జనమే చస్తారు, జనమే చావాలి. తెలంగాణ ఉద్యమంలో చచ్చింది జనమే, లీడర్లు కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు జనమే ఇబ్బంది పడుతున్నారు, లీడర్లు ఏం కాదు. అసెంబ్లీలో మాట్లాడుకున్న మాటల ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మెచ్యూర్గా ఆలోచించాలి. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలనుకున్నప్పుడు బాధ్యతగా ఇరుకున పెట్టాలి. అవే చిల్లర పాలిటిక్స్, బయట అవే పాలిటిక్స్, అసెంబ్లీలో అవే పాలిటిక్స్, ప్రెస్ మీట్ అవే పాలిటిక్స్. అసలు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు సభలో చాలా హుందాగా ఉండాలి. ముందు ప్రతిపక్షాల నుంచి వస్తాయి విసురులు, మీరు సెటరేట్ చేయాలి. మీరే తప్పుదారి పడితే, మీరే ర్యాంక్ ట్రాక్లో పోతే, మీరే ప్రతిపక్షాలను రాజకీయాలకు లాగితే మంత్రులందరూ ఎందుకున్నారు? ప్రజాపాలన మాదంతా ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ అని చెప్తారు. ప్రతిదానికి పాండబ్బకు మీరే, పాస్ కార్డుకు మీరే, అన్నిటికీ మీరే లేచి మాట్లాడబడ్రి. ఇక మంత్రులు ఎందుకు? మంత్రులకు ఏమీలో ఉన్నట్టాడా? అసలు ఒక్కొక్క శాఖ మంత్రిని లేచి తెలంగాణకు ఆ శాఖ పరంగా ఏం అన్యాయం జరిగింది కేంద్ర బడ్జెట్లో, అది కదా మీరు మాట్లాడించాల్సింది. ఇరిగేషన్ మంత్రి లేపండి, ఇరిగేషన్ పరంగా మీరు ఏం అడిగినరు, వాళ్ళు ఏం చేసిండ్రు. ఇంకొక మినిస్టర్ లేపండి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లేపండి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పమనండి ఏముంది, ఏం కదా రిపోర్ట్ పెట్టమనండి, ఏం అన్యాయం జరిగింది తెలంగాణకు. అది కదా జనాలకి ఏం కావాలనో, కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవాలనో అది కదా మీరు మాట్లాడుకోవాల్సింది. మీరు దాని పక్కన పడేసి రేవంత్ రెడ్డి గారు అయితే పక్తు రాజకీయాలే, 90% రాజకీయాలు చేసి 10% పాలన. మీరు అధికారంలోకి వచ్చిన సంగతి మర్చిపోతున్నారు. ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ప్రతిదానికి కేసీఆర్ రావాలి, కేసీఆర్ వచ్చేయాలి. ఇప్పుడు కేసీఆర్ వస్తే మీరెందుకు? కేసీఆర్ వస్తే మీరందరూ ఎందుకు? మీ మంత్రి ఎందుకు? మీరెందుకు? మరి ముఖ్యమంత్రి మీరా, కేసీఆర్ ఇంకా తెలంగాణకు? అది ఏం చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళు? ఆ తీర్మానం చేసి ఆ కాపీలు తీసి ముఖాన పడేసి ఇంకా అయిపోయిందని చెదులు దులుపుకుంటూ అయిపోతుంది. వస్తుంది తెలంగాణ న్యాయం జరిగినట్టేనా? ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, పనికిరాని మాటలు మాట్లాడుకొని తీర్మానం చేసిండ్రు. నామకా వాస్తే తీర్మానం చేయడం తప్ప దానిలో ఏమైనా పస ఉందా? ఎవరన్నా మాట్లాడుకున్నారా? తెలంగాణకి ఇట్లా అన్యాయం జరిగింది, పలానా శాఖలో ఇట్లా జరిగింది, పలానా సింగరేణిలో ఇట్లా జరిగింది, పలానా డిపార్ట్మెంట్లో ఇట్లా జరిగింది, పలానా డిపార్ట్మెంట్లో మనకు రాలేదు, ఒక్కరైనా మాట్లాడుకున్నారా? ఎందుకు ఆ తీర్మానాలు? ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తుంటాయి అసెంబ్లీలో. జనమంతా మీ వైపు చూసేది ఏదైనా సాధిస్తారేమోనని. అసెంబ్లీలో మీరు తిట్టుకోనికే కాదు, పేమెంట్ సీఎం, మీరు ఆ సీఎం, మా నాయన అది కాదు, మీ నాయన ఇది కాదు, ఇవన్నీ మీరు ఇద్దరు కూర్చొని, మీరు కేసీఆర్ ఇంకెవరెవరు ఉంటారు అందరు కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒక దగ్గర కూర్చొని అందరూ కొట్టుకోండి, ఎవ్వరికి ఇబ్బంది లేదు. కానీ అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఆ టైంను, ప్రతి సెకండ్ను జన సమస్యలను చర్చించాలి. మీ ఎజెండానే తెలంగాణకు అన్యాయం అనే ఎజెండా కదా, ఆ ఎజెండా పక్కన పెట్టి ఎంతసేపటి గోక్కోవడమేనంగా. ప్రజలు కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా ఏం చేస్తున్నారు. మీరేం అతిథులు కాదు, ఎవ్వరు పైకి వెళ్ళి దిగిరాలేదు. జరగాల్సినప్పుడు జరుగుతుంది. బట్ బీ కేర్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.